హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. మన ప్రీవియస్ వీడియోస్లో రెసిస్టెన్స్ గురించి, రెసిస్టివిటీ గురించి నేర్చుకున్నాం కదా. అయితే ఈ రోజు వీడియోలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కండక్టర్స్లో రెసిస్టెన్స్ అనేది ఎలా వేరియేషన్ అవుతుందో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కండక్టర్స్లో రెసిస్టివిటీ అనేది ఎలా వేరియేషన్ అవుతుందో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక చిన్న సిలిండర్ని మనం కన్సిడర్ చేద్దాం. సో 10th క్లాస్లో మీరు మెజర్మెంట్స్ అనే చాప్టర్ బాగా వింటే మ్యాథ్స్లో ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఒక సిలిండర్ తీసుకున్నాను. సో ఈ సిలిండర్లో ఇంకొక స్మాల్ సిలిండర్ని తీసుకుంటాను. సో ఈ బిగ్గర్ సిలిండర్ ఉంది కదా, దాని రేడియస్ వచ్చేసి బి అనుకుంటాం. సో దీని రేడియస్ బి యూనిట్స్. అలానే ఈ స్మాలర్ సిలిండర్ ఉంది కదా, స్మాలర్ సిలిండర్ యొక్క రేడియస్ స్మాల్ ఏ అనుకుంటాం. సో ఇది రేడియస్ స్మాల్ ఏ. సో ఈ సెటప్ లో కరెంట్ అనేది ఈ డైరెక్షన్ లో ఫామ్ అవుతుంది. సో కరెంట్ ఈ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది. సో ఈ సెటప్ లో కరెంట్ అనేది ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ సెటప్ కి రెసిస్టెన్స్ ఎంత అడుగుతారు. సో దీని లెంత్ వచ్చేసి ఎల్ అనుకున్నట్లయితే టు ఫైండ్ అవుట్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అని అడుగుతారు. సో ఈ ఛార్జ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఓన్లీ ఈ ప్లేస్ అంటే ఈ రీజియన్ లో మాత్రమే ఫ్లో అవుతుంది. మధ్యలో ఉన్నటువంటి స్మాలర్ సిలిండర్ లో ఫ్లో అవ్వట్లేదు. ఓన్లీ బిగ్గర్ సిలిండర్ లో మాత్రమే ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతూ ఉంది. సో ఇక్కడ కరెంట్ అనేది ఏ లెంగ్త్ లో వెళ్తుంది, ఎల్ అనే లెంగ్త్ లో వెళ్తుంది. సో ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ రెసిస్టెన్స్ కి ఫార్ములా వచ్చేసి ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇక్కడ ఏ అంటే ఏరియా కదా, మరి లెంగ్త్ మనకు తెలుసు. ఇక్కడ ఏరియాని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏరియా దగ్గర ఏం రాయాలి. సో ఇక్కడ ఎంత ఏరియాలో నుంచి కరెంట్ వెళ్తుంది, సో ఆ కరెంట్ అనేది ఏరియాకి పర్పెండిక్యులర్ గా ఉందా లేదా. సో ఈ ఏరియాకు ఇక్కడ ఉన్నటువంటి క్రాస్ సెక్షన్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాకి కరెంట్ అనేది ఎలా ఉంది, పర్పెండిక్యులర్ గా ఉంది. సో 90 degrees ఉన్నట్టుగా పర్పెండిక్యులర్ గా ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ కి రో ఎల్ బై ఏరియా అంటే ఏం రాస్తా చూడండి, పై ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇలా రింగ్ ఉంటుంది కదా, ఈ రింగ్ ఏరియా వచ్చేసి పై ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఆఫ్ ద బిగ్గర్ రేడియస్ మైనస్ స్క్వేర్ ఆఫ్ ద స్మాలర్ రేడియస్. ఓకే స్టూడెంట్స్, ఈ సేమ్ ఫిగర్ లో, ఈ సేమ్ సెటప్ లో ఈసారి కరెంట్ డైరెక్షన్ నేను మారుస్తాను. ఎలా మారుస్తానో చూడండి. సేమ్ ఫిగర్ తీసుకుంటాను, సేమ్ బిగ్గర్ సిలిండర్, స్మాలర్ సిలిండర్. సో ఇందాకట్లాగానే బిగ్గర్ సిలిండర్ తీసుకుంటాను, మిడిల్ లో స్మాలర్ సిలిండర్ తీసుకుంటాం. అయితే ఇక్కడ కరెంట్ అనేది ఏ డైరెక్షన్ లో తీసుకుంటాను, సో ఈ డైరెక్షన్ లో తీసుకుంటాను. ఈ డైరెక్షన్ లో కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంది.